హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న వెబ్సైట్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ముంబైకి సంబంధించింది. ఇక్కడ మీకు CEN01-2024 ALP పోస్ట్ అని కనబడుతుందా? దాని పక్కన మీకు ఇంకొకటి కనబడుతుంది చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ నోటీస్ ఆఫ్ టెక్నీషియన్ పోస్ట్. సో టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. దాని ఫుల్ నోటిఫికేషన్ రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. దాని గురించి షార్ట్ నోటీస్ అనేది మనకి ఇచ్చాడు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు, ఏఎల్పి పడింది, టెక్నీషియన్ పడట్లేదు ఏంటి అని. సో మనకు ఆ టైం వచ్చేసింది. ఇదంతా మీ వల్లనే, మీరు ఏదైతే ట్విట్టర్లో క్యాంపెయిన్ చేశారో దాని వల్లనే ఇది సాధ్యమైంది. అదేవిధంగా ఏజ్ కూడా పెంచుతారు 100%. ఏఎల్పికి అదేవిధంగా టెక్నీషియన్కి ఏజ్ కూడా పెంచే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, బ్యాక్గ్రౌండ్లో ఒక కుక్క అరుస్తుంది, సౌండ్ వస్తుంది. ఇందాక నుంచి అది ఆపుతుందేమో అని నేను ట్రై చేస్తున్నాను. అది ఆపితే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది ఆపట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అయింది, అర్ధరాత్రి. సో ఇది నేను అందరికంటే మీకు ముందు ఇన్ఫర్మేషన్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ టైంలో చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది నైట్ పెడితే ఎవరు చూడరు కాబట్టి మార్నింగ్ 8 గంటలకు షెడ్యూల్ పెడతాను, మీకు 8 గంటల తర్వాతే వస్తుంది. సో వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది పట్టించుకోకండి, ముఖ్యంగా నా వాయిస్ అనేది వినండి. నెక్స్ట్, సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ ముంబై నుంచి వచ్చింది మనకి నోటీస్. దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా నోటీస్ ఉంది చూడండి. సో దీంట్లో ముఖ్య సారాంశం, ఇదంతా చదివే ముందు ఒకటి మీకు చెప్తున్నా, టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంతే. రేపో ఎల్లుండో అది కూడా ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని ఏజ్ ఎంత, దాని సిలబస్ ఏంటి, బ్లా 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 అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చదువుకోండి కావాలంటే. The Railway Recruitment Board have recently released the centralized employment notification CEN01-2024 on the 20th of January 2024. This notification pertains to the recruitment of assistant loco pilots across various railway zones. అంటే 2024లో మొట్టమొదటి నోటిఫికేషన్ మనము ఏఎల్పికి ఇచ్చాము అని చెప్పి దాంట్లో ఫస్ట్ ప్యారాలో. సెకండ్ ప్యారల్ వచ్చేసి, RRBs ఆర్ కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ద రిలీజ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్. ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాము. అది ఏంటి అంటే, స్పెసిఫికల్లీ ఎయిమ్ టు ఎట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. టెక్నీషియన్ పోస్ట్ని మేము రిలీజ్ చేయబోతున్నాము. ఎప్పుడు అట, వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్ అంటే మీరు ఎప్పుడో నెల 2 నెలలు అనుకోకండి. నాకు తెలిసి 100% 2-3 రోజుల్లో ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది ఎందుకు ఇంత అర్జెంట్గా ఇచ్చాడంటే, మొన్న హై పవర్ మీటింగ్ ఒకటి జరిగింది. ఆ మీటింగ్లో టీచర్స్ అందరూ, బాంబేకి సంబంధించిన టీచర్స్ అందరిని పిలవడం జరిగింది. ఆ టీచర్స్ అందరూ కొన్ని క్వశ్చన్స్ అనేది లేవనెత్తారు. ఇండియా వైజ్గా స్టూడెంట్స్ అనేది కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అదే క్వశ్చన్స్ని వాళ్ళకి విన్నవించడం జరిగింది. దాంట్లో టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది రావాలని చెప్పారు. ఏఎల్పికి సంబంధించిన పోస్టులు పెంచాలని చెప్పారు. అది పెంచుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. 100% ఏజ్ ఒకటి పెంచే అవకాశం ఉంది. ఇక టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే మనకి 100% వచ్చేసింది. ఇక ఏదైతే గ్రూప్ డిలో క్వాలిఫికేషన్ ITI నుంచి 10th కూడా మారుస్తారు అని చెప్పేసి సానుకూల అంశాలు అయితే కనబడ్డాయని చెప్తున్నారు. అదేవిధంగా NTPC, JEE వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే ప్లానింగ్ చేస్తున్నాము, కానీ ఎప్పుడు అనేది క్లారిటీగా చెప్పలేదు. ఆ విషయము మనకి ఈరోజు మార్నింగ్ కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ మేము ఏఎల్పి రిలీజ్ చేసాము, ఆ తర్వాత టెక్నికల్ పోస్టులు కూడా రిలీజ్ చేస్తాము అన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సాయంత్రం కల్లా నోటీస్ వచ్చేసింది టెక్నీషియన్ పోస్టులు. ఆ తర్వాత మనకి JEE, NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అని చెప్పాడు, అది కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత గ్రూప్ డి అనేది వస్తుంది. సో ఇది దీని సంగతి. ఇక్కడ చూడండి, RRBs ఆర్ కమిటెడ్ టు మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ఎలిజిబుల్ అప్లికెంట్స్. అందరికి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఈక్వల్గా మేము న్యాయం చేస్తామంటున్నారు. ఇక్కడ దీన్ని ప్రస్తావించడంలో ముఖ్య ఉద్దేశం నాకైతే ఏజ్ అనిపిస్తుంది. కొంతమంది ఆ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఏజ్ అనేది కోల్పోవడం జరిగింది, వాళ్ళందరూ లాస్ అయ్యారు. సో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా ఏఎల్పికి టెక్నీషియన్కి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఏజ్ పెంచితే పోయేది ఏమీ లేదు. టాలెంట్ ఉన్నోడికి 10 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు పెంచినా వస్తాడు. టాలెంట్ లేనోడు లేకపోతే అదే విధంగా ఏజ్ ఉన్నా కానీ సక్సెస్ కాలేడు. సో ఏజ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు.
మరీ ఎక్కువ ఏజ్ ఇస్తే ఏంటి అంటే ఏఎల్పి జాబ్ చేయలేరు. ఏఎల్పి జాబ్ ఏంది అంటే కొద్దిగా రిస్కీ జాబ్ అది. అదేవిధంగా 8 గంటలు చాలా అలర్ట్‌లో ఉండాలి. ఐ ప్రాబ్లమ్ అనేది ఉండకూడదు. ఇతర హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు కాబట్టి కొద్దిగా ఏఎల్పికి అనేది ఏజ్ అటు ఇటు చూస్తారు. ఏది ఏమైనా ఏఎల్పికి ఇంకొక 2-3 సంవత్సరాలు 100% పెంచొచ్చు అనేది నా ఉద్దేశం. బికాస్ ఆఫ్ చాలా మంది స్టూడెంట్స్ అనేది పాండమిక్‌లో ఏజ్ అనేది కోల్పోవడం జరిగింది. అది కాకుండా 6 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే 5, 6 సంవత్సరాలు పెంచాలి. కానీ అంత పెంచడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మినిమమ్ 2 ఆర్ 3 ఇయర్స్ అనేది ఏజ్ పెంచితే ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్స్ ఇతర నోటిఫికేషన్లకి చాలా మందికి స్టూడెంట్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి ప్రతి ఇయర్ కూడా మనకి క్లియర్గా మనకి రైల్వే మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈసారి నోటిఫికేషన్స్ ఈ విధంగా ఇస్తున్నాము. తర్వాత నుంచి మనకి ప్రతి ఇయర్ కూడా రైల్వేకి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది. అన్ని నోటిఫికేషన్లు ఎన్టీపీసీ ప్రతి సంవత్సరం పడుతుంది, గ్రూప్ డి ప్రతి సంవత్సరం పడుతుంది, ఏఎల్పి ప్రతి సంవత్సరం పడుతుంది. సో ఆ విధంగా పడుతుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా చేయాలి. నేను ఇప్పుడు కూడా చేయను, కొద్దిగా ఆగి చేస్తాను, లేకపోతే ఎలక్షన్స్ తర్వాత చేస్తాను, అసలు నోటిఫికేషన్ రాని అప్పుడు చూద్దాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ అంతా తెలిసిన తర్వాత అప్పుడు నీ పక్కన వాళ్ళు ఎవరైనా బుక్ పట్టుకొని తీస్తే వాళ్ళని చూసి నేను చదువుకుంటా అంటే మాత్రం కష్టం. ఆల్రెడీ నువ్వు ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళలో నువ్వు ఒకరు అయితే నువ్వు పోయినసారి ఆల్రెడీ ఏఎల్పి లేకపోతే జేఈ గ్రూప్ డి ఎన్టీపీసీ రాసి ఉంటే పోయినసారి ఎందుకు పోయిందో ఒకసారి అర్థం చేసుకో. ఇట్లాంటి నెగ్లిజెన్సీ వల్లనే నీకు జాబ్ అనేది పోయి ఉంటుంది. సో కాబట్టి పోయినసారి పోయింది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. ఈసారి పోతే ఇంకా కథం ఏజ్ మళ్ళీ నీకు పెంచినా ఉపయోగం ఉండదు, ఏం ఉపయోగం ఉండదు. బుక్స్ అన్నీ బయట అమ్మేసుకొని హాయిగా వేరే ఏదైనా పార్ట్ టైం జాబో లేకపోతే ఏదైనా ఫుల్ టైం జాబో ఎత్తుకోవడం బెటర్. సో కాబట్టి ఎవరైతే ఏజ్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఈసారి నేను రైల్వేలో ఒక జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో ఇదే మంచి అవకాశం. ఇప్పుడు మీ చేతిలో ప్రస్తుతానికి 3 అయితే కన్ఫర్మ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏఎల్పి, రెండోది టెక్నీషియన్, మూడోది ఆర్పిఎఫ్ కూడా తొందరలోనే వస్తుంది. ఆ నోటిఫికేషన్ కూడా దానికైతే షార్ట్ నోటీస్ అంతకుముందే ఇచ్చేసాడు. ఈ 3 ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఎన్టీపీసీ, జేఈ, గ్రూప్ డికి సంబంధించిన సమాచారం కూడా అతి తొందరలోనే అందే అవకాశం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి మీ చేతిలో ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. నా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసి వెంటనే పెట్టేసి మీరు ఒక ప్లానింగ్ అనేది వేసుకోండి. ఏ విధంగా దేనికి చదువుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ రైల్వేలో మీకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం కామన్ సిలబస్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ చదువుకుంటే మ్యాక్సిమం అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది. ఇక ఏఎల్పికి వచ్చేసి సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ బుక్ అనేది నేను రెడీ చేశాను. అది మీకు తొందరలోనే నేను మీకు పబ్లిష్ చేస్తాను. అదేవిధంగా సైన్స్కి సంబంధించి కూడా దాదాపు 10,000 అబోవ్ బిట్స్ గత కొన్ని సంవత్సరాలుగా వచ్చినాయి కేవలం సైన్స్లో నుంచే. అది గ్రూప్ డికి, ఆర్పిఎఫ్కి ప్రతి ఒక్క దానికి ఉపయోగపడతాయి. అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మొదటి నుంచి చివరి వరకు నేను మీకు ఆర్ఆర్బికి ప్రిపేర్ అవడంలో 100% తోడుంటాను. మేబీ ఒక 10 ఆర్ 15 డేస్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. ఏఎల్పి వాళ్ళకి సపరేట్, గ్రూప్ డి వాళ్ళకి సపరేట్, ఎన్టీపీసీ వాళ్ళకి సపరేట్. ఈ గ్రూప్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎవరైనా మీరు 6th క్లాస్లో, 7th క్లాస్లో లేకపోతే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో హాస్టల్లో చదువుకుంటారు చూసారా, అదే విధంగా ఆ గ్రూప్లో మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. అంటే అది ఒక ఇన్స్టిట్యూట్ లాగా మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేపడం జరుగుతుంది. అంటే నేను లేపడం అంటే మీ ఇంటికి వచ్చి లేపడం కాదు, ఆ గ్రూప్ ద్వారా మీకు మెసేజెస్ అన్నీ వస్తాయి. సో అందరితో పాటు మీరు ఆ టైంకి లేవాలి. మార్నింగ్ ఏది చదువుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏది చదవాలి, ఈవినింగ్ ఏది చదవాలి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చదివిందంతా సాయంత్రం ఒక చిన్న ఎగ్జామ్ లేకపోతే దానికి సంబంధించిన జూమ్ కాల్స్ అవన్నీ మనం ఒకసారి దానికి ఒక ప్లానింగ్ అనేది చేద్దాం. సో కాబట్టి కొద్దిగా సీరియస్గా ఉండండి ఈసారైనా సరే. ఇది పోతే మళ్ళీ ఇంకోటి ఏది అవకాశం రాదు. ఇదే నా జీవితం, డూ ఆర్ డై అని అనుకొని స్టార్ట్ చేయండి. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి.
అదేవిధంగా జీకే జిఎస్ జిఏ పైన 50 టెస్టులు అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదే విధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.